అధ్యక్షులు, క్రౌడ్ ఫండింగ్ కమిటీ సభ్యులు పేద రామకృష్ణ గారు, ఇంకొక సభ్యులు తిప్పల రమణారెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి సత్య గారు, రఘు గారు, శ్రీమతి ఉషాకరణ్ గారు, శ్రీమతి ప్రశాంతి గారు, అలాగే మన కార్పొరేటర్ సింహాలు రెండు ఉన్నాయి, తల్లి గోవిందరెడ్డి గారు, మూర్తి గారు, మూర్తి యాదవ్ గారు, అలాగే మహిళా కోఆర్డినేటర్ సింగాలు మారుతున్నాయి, లీగల్ సెల్ చైర్మన్ అలాగే థ్యాంక్స్. ఇప్పటి వరకు మీరంతా మాట్లాడింది విన్నా. ఎప్పుడు కూడా ఒక స్కీమ్ క్లారిటీ లేకపోతే ఇబ్బంది వస్తుంది. నా సేవ నా వంతు సాయం అనే స్కీమ్ ఎదుగు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎదుగు తీసుకొచ్చారు. సర్ప్రైజింగ్గా మొన్న వాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు నేను అడిగారు, నా సేవ నా వంతు సాయం గురించి చెప్పమంటే మాకేం తెలియదు. అందరూ మన మాటల్లో అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి చెప్తున్నాం. ఒక సాంగ్ గుర్తొస్తుంది, ఉత్తరాంధ్రలో సాంగ్ గుర్తు. అందరూ శాఖాహారులే, ఏమి లేదు పెట్టుకుని చూసేది తినేసారు అర్థం కాదు. అందరూ చేయాలి చేయాలంటున్నాం, చేసేవాళ్ళు ఎవరు? ఇక్కడ గమనించారు. ఈ స్కీము తీసుకురావడానికి కారణం ఏంటి? దీని ద్వారా ఒక నాయకుడుగా ఎదగాలని కోరిక ఎవరికైనా ఉంది అంటే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది మీరు అంటున్నారు. దురదృష్టవశాత్తు ఏంటి అంటే ధన రాజకీయాలు, పెట్టుబడి రాజకీయాల నుంచి ప్రజలను విముక్తి చేయాలి అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు సమాజానికి చేటు తెస్తుందని చెప్పేసి పార్టీ పెట్టడం. మరి ఇక్కడ 10 రూపాయల నుంచి మీకు ఎంత చూస్తే అంటే మన చెప్పడం ఔచిత్యం ఏమిటి అంటే ఎవరికి ఎంత చూస్తే ఎవరు పార్టీ డబ్బు కాదు. దానికి శివప్రసాద్ రెడ్డి గారు నేను ₹1,00,000 కట్టించాను, ₹1,00,000 కంటే ఎంత మందితో కట్టించారని ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఈ క్లారిటీ అందరికీ ఉంది. ఇట్ ఈస్ మాస్ పీపుల్ మొబిలైజేషన్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ నాట్ ద అమౌంట్ ఈజ్ క్రైటీరియా. చాలా మంది ఆ రకంగా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు మనం ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మీ ద్వారా. రెండవది, అసలు పార్టీ సిద్ధాంత ఫిలాసఫీ ఏమిటి? ఒక కాన్స్టిట్యూన్సీ లో మనం క్రియాశీల కార్యకర్తలు చేశాము. గాజువాక్ అయితే 6,000-7,000 చేశారు. అలాగే 3,000, 2,000 మనకు ఇన్సూరెన్స్ చేశారు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి కనీసం ఒక ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ మనం తీసుకున్నాం క్రైటీరియా. నార్త్లో ఒక 17 వార్డులు ఉన్నాయి. 17 వార్డులో 9 వార్డులో కంటెస్ట్ చేశారు. మిగతాది మనం బీజేపీకి ఇచ్చాం. సో ఇక్కడ నార్త్ ఇన్ఛార్జి గారు పసుపులేటి ఉషాకరణ్ గారు ఏం చేయాలి అంటే ఆమె కదా, నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నేను పెద్దలో చేశాను కూడా, అది కూడా చెప్తాను. నేను ఎలా చేశాను కూడా మీకు చెప్తాను. ఈ 17 వార్డుల్లో కూడా ప్రాస్పెక్టివ్ కమిటీస్ వేసి వాటికి కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళే ఉంటారు. ఇంకా డౌట్ లేదు. కంటెస్ట్ చేయని దాంట్లో వారికి తెలుస్తుంది. ఎందుకంటే బికాజ్ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాబట్టి ఎవరు ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ ఫర్ ఫ్యూచర్ పార్టీ ఉంటారు. వాళ్ళ చేత కమిటీలు వేసి వాళ్ళకి టాస్క్ అసైన్మెంట్ చేయాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ స్కీమ్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఫస్ట్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ. ఇది పార్టీ ప్రోగ్రామ్. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఏంటంటే మాకు చెప్పకుండా మీరు చేయకూడదు, ఈ రుబాబులు ఉంటాయి. నథింగ్ పోయి నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇది పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన ప్రోగ్రాం. అలా చేసి ఒక వార్డు నుంచి
ఒక 2000 మినిమం ఒక 2000 అనుకుందాం, 2000 తీసుకున్నట్లయితే 17 34,000 మంది తయారవుతారు. నేను నిన్నటి నుంచి టెలికాన్ఫరెన్స్లో ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే జన సైనికులు ఎప్పుడు ముందుంటారు, జన సైనికులు యాక్టివ్ ఉన్నారు అని చాలా మంది నాయకులు చెప్తున్నారు. షిఫ్ట్ చేయగా ఒక మాట అంటాడు, ఇఫ్ యూ డూ ద సేమ్ థింగ్స్ ఆల్ ద టైమ్స్ యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్ ఆల్ ద టైమ్స్. నువ్వు ఒకే రకమైనటువంటి కార్యక్రమం అన్ని వేళలా చేస్తే అన్ని వేళలా అదే రిజల్ట్ వస్తుంది. అదే జన సైనికులు. జన సైనికులు ఎట్లా ఉంటారు, దానికి అది వాళ్ళు మీకు నాకు ట్యాగ్ కాదా, పవన్ కళ్యాణ్ గారితో ట్యాగ్ అయ్యారు. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే ఆ వాటర్ కానీ ఆ నియోజకవర్గం కానీ న్యూట్రల్ వాటర్స్ని అసలు ఈ స్కీమ్ ఎందుకు పెట్టారు, దీని ద్వారా ఎడ్యుకేట్ చేసి పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడే స్కీమ్. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ లోపం వచ్చింది. చాలామంది ఏంటంటే మనం ఈ స్కీమ్ అనౌన్స్ చేయగానే ఇమీడియట్గా అనౌన్స్ చేయగానే నేను పెందుర్తిలో వార్డుల వారి బాధ్యత చెప్పాను, మండల వారి బికాస్ నేను పెందుర్తి సమన్వయకర్తగా ఉన్నాను, మండల వారి బాధ్యత చెప్పాను. నేను ఇప్పటివరకు ఒక 4-5 మీటింగ్లో కండక్ట్ చేసి పర్సనల్ లేదండి వాళ్ళందరూ మోటివేట్ చేస్తాను. ఇది మన బాధ్యత, ఆ రకంగా తీసుకోవాలి. అంటే ఒక వార్డు మండల నాయకులు ఎదగాలనుకున్న వ్యక్తి, ఒక ఎంపీటీసీకి ఎదగాలనుకున్న వ్యక్తి, ఒక కార్పొరేటర్కి ఎదగాలనుకున్నటువంటి వ్యక్తి, ఇది ఒక మంచి అవకాశం. అన్ఫార్చునేట్లీ సెలబ్రిటీ బేస్డ్ పాలిటిక్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏమో ఆలోచిస్తున్నారు అంటే పని చేయకుండా పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుంటే నేను నాయకుడు అయిపోతానని ఆలోచిస్తున్నాను. చాలా దురదృష్టకరం. 2024 ఎలక్షన్స్ అయితే అనుకుంటాం, తీవ్ర పోరాటం చేయాలనో మన వెనక అమోఘమైన శక్తి ఉంది పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆయన మీద ఆధారపడి మన నాయకులుగా ఎదుగుదామని కాకుండా మీ పాత్రకి మీరు న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ మనం ఉపయోగించుకోవాలి. ఇదేం కొత్త కాదు. ఫస్ట్ ఇది ఉత్తరప్రదేశ్లో మాన్యవర్ కాంచీరామ్ గారు ఆయన ఎప్పుడూ మాట్లాడారు, ఓటే కాదు నోట్ కూడా నీకోసం రాజకీయం చేస్తున్నారు. నాకు డబ్బు ఇవ్వాలంటే చాలా మంది ఇస్తారు, కానీ ఈరోజు సహాయం చేసేవాడు రేపు అధికారంలోకి వచ్చే కాదు డైరెక్షన్ ఇస్తాడు, దానివల్ల నీకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది నీ పార్టీ, నువ్వు ఫోన్ చేసుకొని నువ్వు ఈ పార్టీకి డొనేషన్స్ ఇవ్వండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి అద్భుతమైన విజయాన్ని సాధించారు ఉత్తరప్రదేశ్. సేమ్ లైన్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఇదే లైన్లో ఆయన సక్సెస్ సాధించారు. సో ఇది పార్టీ సిద్ధాంతాల భావజాలానికి ప్రజలకు టచ్ చేయడానికి అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్ చేశాను. పాత భద్రపాలెంలో ఆఫీసు నేను పెట్టేటప్పుడు గంగవరం నుంచి అప్పటికి రోజురెడ్డి గారు రాలా పార్టీలో, గంగవరం నుంచి ఆ ఏరియా నుంచి 60 మందిలో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని, జెండా ఆవిష్కరణకి నేను 10,000 ఇస్తాను, నన్ను ఒక్కడనే పిల్లాలి, రమణారెడ్డి గారి కోటాపుర గారికి ఎవరిని పిలవడానికి వెళ్ళలేదు, నన్ను ఒక్కడనే పిల్లాలి, నేను జెండా ఆవిష్కరిస్తాను, అంతా నా హయాంలో జరగాలని ఒక నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడు. పెడితే వాళ్ళు వచ్చి ఏంటి సార్ ఈ న్యూసెన్స్, గాజువాకలో 5 పనిచేస్తున్నాడు, 5 నాయకులు పిలిస్తే ఆయనకు వచ్చే నష్టం ఏంటంటే సమస్య ఎక్కడ ఉంది రెడీ అయ్యారు. ఆ 10,000 కోసం మీరు కాసి పడుతున్నారు. మీరు మనిషి ఒక 50 రూపాయలు ఎత్తుకోగలరా? 50 సార్ 200 100 ఎత్తుకుంటాం సార్, అక్కర్లేదు 50 రూపాయలు. ప్రతి ఒక్కరు 50 రూపాయలు పెట్టుకొని మీరు జెండా ఆవిష్కరణ చేయండి, ఆ 4 నాయకులను పిలవండి, ఎవడు వస్తే వస్తాడు, పోయినాడు పోతాడు. మీరు ఆ జెండాలో నువ్వు కనబడతావు, నా 50 రూపాయలు ఇచ్చి జెండా ఎగురుతుంది అక్కడ జనసేన జెండా అన్న గర్వంగా నువ్వు పార్టీ వర్క్ చేయని చెప్పారు. అది అమలు చేశారు, సెట్ అయిపోయారు అక్కడ నాయకులు. సో ఈ కాన్సెప్చువల్ని మనం ప్రజలు వర్తిస్తారు. అసలు నువ్వు ఎందుకు ఇవ్వాలి 50 రూపాయలు, నువ్వు ఎందుకు 100 ఇవ్వాలి, 500 ఇవ్వాలి అంటే నీకు బాధ్యత ఉంది. దేనికి బాధ్యత ఉంది? ఈ సమాజానికి మంచి మార్పు తీసుకురావాల్సిన నువ్వు కూడా పాత్ర పోషించిన బాధ్యత ఉంది. మరి సమాజం ఎలా ఉంది?
అరాచకంగా అన్యాయంగా మార్చేశారు ఈ రెండు ప్రభుత్వాలు. మరి దీన్ని బాగు చేయడానికి ఎవరు వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయన ధన రాజకీయ వ్యతిరేక సిద్ధాంతంలో అది ఉంది. సామాన్యుడికి కూడా నేను నాయకుడిగా మార్చుతాను అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? బాధపడేవాడు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు. నాయకత్వం ధనవంతుల చేతిలో ఉంటే ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. దానికి నువ్వు సహాయం చేయాలి. ఈ బాధ్యత. ఈ సమాజం మార్పు కావాలంటే నా వంతు, నా సేన, నా వంతుకి నువ్వు భాగస్వామి కావాలి అని స్పష్టతతో ముందు మనకి క్లారిటీ ఏర్పరచుకుని చెప్పేటట్టయితే ఖచ్చితంగా జరగాలి. ఖచ్చితంగా రిజల్ట్. ఇది ఇంకోటి మీ అందరికీ చెప్తున్నాను. ఇది డబ్బుల కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ఇంకా టైం ఉంటే బాగుండు 15తో అన్నట్టు డబ్బు కోసం కాదు. డబ్బుల కోసం అయితే ఆయన అడిగి ప్రొడ్యూసర్ తీసి పడేస్తారు. డబ్బుల కోసం మీకోసం అన్న విషయం మీరు మర్చిపోకండి. మీకోసం, మీరు నాయకులుగా ఎంపవర్ అవడానికి కోసం, మీరు నాయకులుగా మీ మీ ప్రాంతాలలో మీరు ఎదగడానికి కోసం, మీరు ప్రజలతో మమేకం అవడం కోసం. ఇది మర్చిపోకండి. నాయకులుగా ఎదగాలనే వాళ్ళ కోసం పెట్టారు తప్ప దీనివల్ల ఏదో ఓట్లు వచ్చేస్తాయి, పార్టీకి లబ్ధి అయిపోతుందనే ఆశతో అయితే పెట్టారని నేనైతే అనుకోను. రెండోది, పార్టీ ప్రోగ్రాం ఏదైనా సరే మనం చిత్తశుద్ధితో మనం అమలు చేయడం వల్ల అలవాటు. చిత్తశుద్ధి. ఏ ప్రోగ్రాం అయినా సరే పార్టీ ఒక ప్రోగ్రాం ఇచ్చింది, దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే చాలా ఆలోచించి ఒక ప్రోగ్రాం ఇస్తుంది పార్టీ. దానికి వ్యతిరేకంగా కానీ ఇలా చేస్తే బాగుంది ఎక్స్పెక్ట్ కామెంటరీ కానీ దయచేసి అలవాటు తగ్గించుకోవాలి నాయకులు. నేను చెప్తాను. ఉదాహరణకి నేను బిఎస్పీలో వ్యాప్సప్ కన్వీనర్గా ఉండేటప్పుడు ఏదో బొమ్మ అటు నుంచి ఇటు ఉంటుంది, వాడు ఇటు నుంచి అటేసాడు ప్రాంతం. నేను ఏమయ్యా ఏనుగు బొమ్మలు అటు నుంచి ఇటు మార్చానంటే ఏం సార్ అది ఏం జరగైపోయింది సార్ అన్నాడు. సరే బాబు, నేను అది ఫ్యాక్స్ పంపించాను ఢిల్లీ ఆఫీస్. అటు నుంచి వాడికి పార్టీ నుంచి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. అంటే పార్టీ మన పార్టీ క్రమశిక్షణకి మనం ప్రాధాన్యత ప్రతిపత్తి పాలసీ అనౌన్స్ చేశారు అని అంటే వీ మస్ట్ అవాయిడ్ బై దట్. నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫిబ్రవరి 2, 2018 నుంచి నేను జాయిన్ అయిన నుంచి కూడా నేను ఐఎమ్ అబైడింగ్ బై దిస్ ప్రిన్సిపల్ అని అందరూ ఉండేటట్టయితే 2024 ఈ పార్టీని ఎవరవుతారు? ఖచ్చితంగా ఎవరు ముందు నిలబడతారు. ఇప్పటికైనా సరే ఇందాక కాల్ కాన్ఫరెన్స్లో చెప్పారు చాలామంది, ఇది కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే బాగుంది సార్. కాబట్టి 15వ తారీఖు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్స్ కోచింగ్ ఇచ్చిన వ్యక్తి సార్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే బాగుంది సార్. నేను సరే బాగా ఇది చదవదు, పోస్ట్ పోన్ అయినా ఇది చదవదు. సో దయచేసి ఈ టెక్నికల్ అన్ని నేను చూసిన వ్యక్తినే ఈ కాంగ్రెస్ ఎదుర్కోబోతున్నాం. 15వ తారీఖు లోపు మనం రీచ్ అవ్వాలి అన్నది మనందరం కూడా టీం వర్క్తో పనిచేస్తాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఫుట్బాల్ టీంని ఆదర్శంగా తీసుకోండి. ఫుట్బాల్ టీంలో ప్రతి ఒక్కరు బాల్ గోల్ పోస్టే చూస్తారు తప్ప ఎవరి దగ్గర ఉంది బాల్, నేను బాల్ ఇస్తే నేను పట్టుకోవడం ఏంటి ఇలాంటివి ఆలోచించాడు. వాడు మైండ్లో బాల్ పట్టుకొని గోల్ పోస్టర్ కొట్టాలి అంటే మీరేంటే. ఇప్పటికైనా సరే మీ ప్రాంతాల్లో మీకు సీరియస్గా తీసుకోండి ఈ ప్రోగ్రామ్ని. ఏదో జస్ట్ లైక్ క్యాజువల్గా తీసుకుంటండి. డెఫినెట్లీ దేర్ విల్ బి సీరియస్ రివ్యూ ఆన్ దిస్ టాస్క్ ఇన్ ఫ్యూచర్. దయచేసి ఇప్పటి వరకు ఇంకా టైం ఉంది మనకి 6-7 రోజులు. ఈ 6-7 రోజుల్లో యూ కెన్ ప్రొడ్యూస్ ట్రెమెండస్ రిజల్ట్స్. అందుకని ఈ ప్రోగ్రామ్ స్కీము, దీని ఉద్దేశం ఏంటి, భావజాలం ఏంటి, దీని సిద్ధాంతం ఏంటి, ఇవన్నీ చెప్పి మీకు ఒక అవకాశం, సదావకాశం. మనం వెళ్ళని ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి ఒక అవకాశం, మారుమూల ప్రాంతాలకు కూడా ఇది ఒక అవకాశం. మనకు పార్టీ ఇచ్చిన ఈ కార్యక్రమం ఈ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. ఆ రకంగా ఉపయోగించి మీరు ఎలా చేసి పార్టీలో తీసుకురావడం తపస్సు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే
మనం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్స్పైర్ అవుతుంది. మీకు 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఒక ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నాకు మిత్రుడు ఉన్నాడు, పక్కా టీడీ. ఇంకొక ఆయన డాక్టర్ ప్రొఫెసర్ ఉన్నాడు కేజీహెచ్, ఆయన పక్కా వైసీపీ. నేను ఆయనకి మన ప్రోగ్రామ్ పార్టీ ఐడియాలజీ చెప్తే ఒక ఆయన 5,000 రెమిట్ చేశాడు, ఆ ఫ్యామిలీ అందరి చేత రెమిట్ చేశాడు. ఇంకొక ఆయన 5,016 రెమిట్ చేశాడు, ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి చేత కూడా రెమిట్ చేశాడు. సో ఆల్రెడీ కన్వర్షన్ జరిగింది కదా. అది మీ మీద ఆధారపడి మీరు మన మిత్ర బృందం కానీ మిత్ర బృందంలో లాస్ట్ టైం ఏంటంటే తెలుసు తెలియకో మన పార్టీ ఐడియాలజీ తెలియక చాలా మంది దురదృష్టవశాత్తు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా చూస్తారు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఆల్సో. సో ఇప్పుడు అది ఆ ట్రెండ్ మారింది. ఎందుకంటే ఈజ్ గ్రేట్ ఐడియాలజిస్ట్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సొసైటీ, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సోషల్ చేంజ్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫిలాసఫీ అన్నది ఇప్పుడు అందరికీ అర్థమైంది. లేట్ కాదు, 2019కి ముందు చాలా మంది అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మన పని ఈజీ అవుతుంది. ఈ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. అలాగే సత్య గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో అది అందరూ కూడా మీకు మనం ఏదైనా ఒక కామన్ ప్లేస్లో పెట్టేటట్టయితే వైజాగ్లో జరుగుతుంది అన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది. ప్లస్ మన వారికి కూడా ఒక ఉత్సాహం వస్తుంది. సో మీ అందరికీ ఆమోదయోగ్యమైతే ఒకసారి చెప్పడం ద్వారా మీ ఆమోదం మనం ఎప్పుడు ఏమిటి అనేది ఒక డేట్ చెప్పాలి. అది కూడా మనం టీం వర్క్తో చేయాలి. అందరం కలిసి టీం వర్క్కి అది ఇచ్చే రిజల్ట్స్ ఇండివిజువల్ ఎంత రావు రిజల్ట్. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూర్చునేటప్పుడే టీం వర్కే ప్రివైల్స్ అవుతుంది. అది మీరు గమనించాలి. నా పేరు పెట్టితే పూస్తే కాదు కల్లాడుతుంది అనుకొని అడవిలోకి వెళ్ళిపోతే ఆయన పూలు తినేస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా 2-3 కూర్చొని షేర్ చేసుకుంటే ఆ 3 సక్సెస్ అయిన సందర్భాలు నేను చూశాను చాలా. మా విద్యా హాస్టల్లో ఉండేవాడు వాడు ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఎవరికి చెప్పేవాడు కాదు, ఎవరికి మాట్లాడేవాడు కాదు. వాడు చివరికి వాడికి ఏ సెలక్షన్ రాక ఉండిపోయాడు. మొన్న పెళ్లిలో కలిసి ఎవరు ఇంకా మారలేదా అని అడిగారు. అంటే నేను ఇలాగే ఉంటాను అనుకుంటా, అలాగే ఉంటుంది, ఏం మారగా. సో టీమ్ వర్క్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ ఎప్పుడు కూడా అందులో పీపుల్స్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్. అది మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. చేసి మనం 15వ తారీఖు కల్లా ఎక్సెల్ షీట్ మనం గతంలో చేసినగా ఉండేటట్టయితే అది రాయండి. ఇప్పుడు కూడా ఎక్సెల్ షీట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేటాబేస్ సో 100 రూపాయలు ఈరోజు అంటే మీరు మొదట కట్టేస్తారు, దాన్ని పార్టీ కన్వర్ట్ చేస్తుంది. ఆయన ఎలాగంటే 100 రూపాయలు తనస్తుంది మీకు కట్టాడు. నా సేవ నా సార్ పార్టీ ఆఫీస్ నుంచి ఆయన మెసేజ్ వెళ్తుంటాయి ప్రతి కార్యక్రమంలో. సో కన్వర్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. దీని వెనక ఫిలాసఫీ అది. అందుకు ఎక్సెల్ షీట్స్లో మీరు మీ దగ్గర కాపీ పెట్టుకోండి, పార్టీ హెడ్ ఆఫీస్కి పంపించండి. ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం ఇచ్చినా సరే చిత్తశుద్ధితో అంకిత భావంతో ఏమరపాటుతో కాకుండా మనం ఒక టైం అనేసరికి టైంకి అందరం కలియడం, ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే తప్ప మనం రేపు పొద్దున్న మన ప్రభుత్వం వచ్చినా మనం అధికారంలో ఉన్నా సరే డిసిప్లిన్ లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. మనం ఇంకా చాలా పోరాటం చేయాలి. 2024 ఆషామాషి చేసుకుంటాం. ఆషామాషి యుద్ధం కాదు మనకి. ఎందుకంటే 2 పెద్ద పులులు ఉన్నాయి. మనం వాళ్ళతో పోరాడాలి. వాళ్ళు పెద్ద పులులు అయితే మన సింహం. మన అధ్యక్షులు ఈజ్ ద టైగర్, లయన్, టైగర్స్. కాబట్టి మనం ఎప్పటి నుంచి పొత్తులు ఉంటాయా ఉండవా, వాళ్ళతో ఉంటాయా, ఇవన్నీ అడాప్ట్స్ ఉంటాయి. అధ్యక్షులు వారికి మీకు అనవసరమైన మ్యాటర్. మనం పార్టీ ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తేనే మనం బాగుపడాలి.